హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న నోటిఫికేషన్ ఐడిబిఐ బ్యాంక్ అండి. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు మొత్తం 1300 పోస్టుల రిజిస్ట్రేషన్ ప్రారంభమైందండి. ఐడిబిఐ బ్యాంక్లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కోసం ఐడిబిఐ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ మార్చ్ 8 నుంచి ప్రారంభమైందండి. మార్చ్ 19 లాస్ట్ డేట్ అండి. ఈ ఉద్యోగాల్లో మొత్తం 1300 నియామకాలు భర్తీ చేస్తున్నారు. 200 పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 1 మరియు 1100 పోస్టులు వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగులు భర్తీ చేస్తున్నారండి. అసిస్టెంట్ మేనేజర్లో గ్రేడ్ ఏ అండ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ మరియు ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. ఈ ఉద్యోగాలకి వయో పరిమితి వచ్చేసరికి 20 నుంచి 25 సంవత్సరాల వయసు మధ్య ఉన్న అభ్యర్థులైతే అప్లై చేసుకోవచ్చండి. ఈ ఉద్యోగాలకి ఎంపిక ఎలా జరుగుతుంది అంటే పూర్తిగా రాత పరీక్ష అండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అనేది చేస్తారు. ఫీజులు వచ్చేసరికి ఆన్లైన్ చెల్లింపు మార్చి 8, 2026 నుంచి మార్చి 19 వరకు చేసుకోవచ్చండి. ఆన్లైన్ మోడ్ మాత్రమే అండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకైతే 250 రూపీస్ అండి. మిగతా అభ్యర్థులందరికీ 1050 రూపీస్ అండి. దరఖాస్తు రుసుము అండ్ సమాచార ఛార్జీలు అవన్నీ. బ్యాంక్ లావాదేవీ ఛార్జీలు, సౌకర్య ఛార్జీలు లేదా దరఖాస్తు రుసుము ఇవన్నీ ఏదైనా కానీ ఇతర అదనపు ఛార్జీలు అభ్యర్థి భరించాలండి. ఈ ఎగ్జామ్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మనకి 4 మెథడ్స్లో ఉంటుందండి. లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ 60 క్వశ్చన్స్ ఇస్తారండి. 60 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 అండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 40 మార్క్స్. జనరల్, ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్, ఐటీ ఇవన్నీ కలిపి 60 అండి. టోటల్ మనకు ఉండేసరికి 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండి. 120 మినిట్స్లో రాయాలండి. టైం అనేది మనకు 120 మినిట్స్ అలాట్ చేస్తారు. జీతం వచ్చేసరికి ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మంచి జీతం ఉంటుందండి. ప్రారంభంలో సుమారు 29,000 లేదా అంతకంటే ఎక్కువ జీతం అనేది ఉంటుంది. అదనంగా మనకి డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయండి. ఎంపిక విధానం వచ్చేసరికి ఇది 3 దశల్లో ఆన్లైన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ అండి. సో ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మార్చ్ 19 లాస్ట్ డేట్ అండి. సో వెంటనే అప్లై చేసుకోండి. రిలాక్సేషన్ ఏజ్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండి. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్. ఎవరైతే ఇంకా డిజేబిలిటీ వాళ్ళు బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళైతే 10 ఇయర్స్ అండి. ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ అయితేనేమో 5 ఇయర్స్. సో అందరూ లాస్ట్ డేట్ లోపలే అప్లై చేసుకోండి. మళ్ళీ లాస్ట్ డేట్ వచ్చేసరికి వెబ్సైట్ అనేది స్లో అయిపోతుంది, క్లోజ్ అయిపోతుందండి. సో ముందుగానే అప్లై చేయండి. అందరూ బాగా రాయండి.